హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టెల్లార్ గ్రోత్. దిస్ ఇస్ క్రాంతి, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. సో ఈ వీడియోలో ఒక వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్, ప్రతి ఇన్వెస్టర్ దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. చాలామంది ల్యాండ్ను కానీ గోల్డ్ను కానీ వేరే అసెట్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళు మెజర్ చేసే పద్ధతి ఒక రకంగా ఉంటుంది. మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళు చూసే పద్ధతి ఇంకొక రకంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం గోల్డ్ కొనుక్కున్నప్పుడు మనం దాన్ని గోల్డ్ని ఎంత కొనుక్కున్నాము అనేది దాని యూనిట్స్లలో మనం కొలుస్తాం. గోల్డ్ యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు గ్రామ్స్. ప్రాబబ్లీ గ్రామ్స్ కావచ్చు, తులాస్ కావచ్చు. చాలామంది ఎన్ని తులాస్ గోల్డ్ ఉంది అంటారు కదా తప్పించి ఎంత వాల్యూ చేసే గోల్డ్ ఉందని ఎవరు చెప్పుకోరు. ఎందుకంటే గోల్డ్ వాల్యూ అనేది డైలీ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. మేబీ మినిట్ బై మినిట్ కూడా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. ఇట్ ఈస్ గ్లోబల్లీ చేంజింగ్. అలాగే ల్యాండ్ గురించి వచ్చినప్పుడు స్క్వేర్ ఫీట్స్లో కానీ స్క్వేర్ యార్డ్స్లో కానీ గుంటాలో కానీ వేరే విధంగా మెజర్ చేస్తుంటాం. ఎందుకంటే దట్ ఈస్ ఫిక్స్డ్. ఆ యూనిట్ అనేది ఫిక్స్డ్. నెంబర్ ఆఫ్ యూనిట్స్ విల్ నాట్ చేంజ్, but value of that unit will change. If you are investing in mutual funds, many people make the mistake of looking at the value. వాళ్ళ ఇన్వెస్టెడ్ అమౌంట్ కంటే వాళ్ళ వాల్యూ పెరిగినప్పుడు హ్యాపీగా ఫీల్ అవ్వడము, దాని వాల్యూ తగ్గినప్పుడు డిప్రెస్ అవ్వడము చాలా కామన్గా ఉంటుంది. దిస్ ఇస్ ఎ బ్లండర్ మిస్టేక్. ఎందుకంటే బోత్ ఆర్ సేమ్, బోత్ ఆర్ అసెట్స్. మ్యూచువల్ ఫండ్స్ ఈజ్ అన్ అసెట్, land is an asset, gold is an asset, but the asset price will change different. So మనం gold and land ని different గా మెజర్ చేస్తున్నాం, different units లో మెజర్ చేస్తున్నాము. మ్యూచువల్ ఫండ్స్ ని ఓన్లీ వాల్యూ చూస్తున్నాం, which is changing every day. So the correct way to measure mutual fund is looking at the number of units you acquired. How you should look at this units as an important thing compared to the value. ఎందుకంటే ఇవాళ ఉన్న వాల్యూ రేపు పెరగవచ్చు, తగ్గొచ్చు, బట్ యూనిట్స్ విల్ నాట్ చేంజ్. సో ఇప్పుడు ప్రజెంట్గా ఒక 100 రూపాయలు ఉన్న ఎన్ఏవి 12% రిటర్న్ వచ్చినట్లయితే ఎన్ని ఇయర్స్లో డబుల్ అవ్వచ్చు అని మనం చూసుకున్నట్లయితే రూల్ కాల్డ్ రూల్ ఆఫ్ 72, విచ్ సేస్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇట్ టేక్స్ టు డబుల్ గివెన్ ఏ పర్టికులర్ ఇంట్రెస్ట్ రేట్. సో 72 డివైడెడ్ బై యువర్ ఇంట్రెస్ట్ రేట్ 12, విచ్ ఇస్ ఈక్వల్ టు 6. అంటే ఎవ్రీ 6 ఇయర్స్కి ఒకసారి మీ ఎన్ఏవి అనేది డబుల్ అవుతుంటుంది. మీరు 12% రిటర్న్ వచ్చే ఎనీ ఫండ్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే ఎవ్రీ 6 ఇయర్స్కి ఒకసారి మీ ఎన్ఏవి డబుల్ అవుతుంటుంది. అంటే ఇప్పుడు 100 రూపీస్ ఉన్న ఎన్ఏవి 6 ఇయర్స్ తర్వాత ఇట్ విల్ బికమ్ 200. అదే 12 ఇయర్స్ తర్వాత 200 విల్ బికమ్ 400. ఓకే, అదే 18 ఇయర్స్ అనదర్ 6 ఇయర్స్ తర్వాత 400 విల్ బికమ్ 800. అదే అనదర్ 24 అంటే అనదర్ 6 ఇయర్స్ తర్వాత 24th ఇయర్కి వచ్చేసరికి 800 విల్ బికమ్ 1600. Maybe on the first birthday of your daughter you started investment for her future. ఒక 100 రూపీస్ దగ్గర మనం స్టార్ట్ చేసాం ఎన్ఏవి ఒక ఫండ్లో. సో 24th ఇయర్ వచ్చేసరికి ఆ ఫండ్ ఎన్ఏవి ఇఫ్ 12% రేట్ ఆఫ్ రిటర్న్ జనరేటెడ్ ఇన్ దట్ ఫండ్, విచ్ ఇస్ లాంగ్ హిస్టరీ ఈజ్ సేయింగ్, ఓకే, ఇట్ విల్ బికమ్ 1600 రూపీస్. నౌ యూ నో ఇట్ బికమ్ 1600 in 24 years. Now what matters is how many units you acquire in between is what matters. So it doesn't matter today what is the value, tomorrow what is the value, or next 6 months what is the value, doesn't matter. Now if you look at this way, your priority changes. So let us say you invested 1 lakh this year, and because of the flat market it is 99,000 or maybe 95,000 only, 5,000 down. Your principal is down by 5,000. Then you feel bad. But if you are thinking like accumulating units, you feel happy because NAV of the fund is 95 rupees instead of 100 when you begin. Now because of 95 you get more number of units. Your goal is accumulating more units. Now your priority has changed. You're thinking in accumulating more units. So మనం గోల్డ్ని అయితే ఎలాగా మోర్ గ్రామ్స్ కొనాలనుకుంటామో ఇక్కడ కూడా మనం మోర్ యూనిట్స్ కొనాలనుకుంటాం. ఇప్పుడు మనం యూనిట్స్ పరంగా ఆలోచించినట్లయితే యూ accumulate more units. Okay, so if you have this mentality where you know the end NAV, you know the end result after 24 years, 12% రిటర్న్ చొప్పున ఎంత ఎన్ఏవి ఎక్కడి వరకు వెళ్తుంది అనే ఒక ప్రొజెక్షన్ కనుక చేసుకున్నట్లయితే whenever the market is falling you accumulate more units. You can put lump sum amount also if the market is falling, because you know after 24th year you will have 1600 as NAV at 12% rate of return. సో దిస్ వే మీరు మీ ఇన్వెస్ట్మెంట్ని డైలీ ఫ్లక్చువేషన్స్ని చూసి ఎయిదర్ ఆనందపడడం కానీ బాధపడడం కానీ చేయకుండా ఎన్ని యూనిట్స్ని అక్యుములేట్ చేస్తాం అనే దాని పరంగా కనుక చూసుకున్నట్లయితే
సో దెన్ యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ టూ మచ్ అబౌట్ డైలీ ఫ్లక్చువేషన్స్. మన దగ్గర క్యాష్ ఉంటే యూ అక్యుములేట్ మోర్ యూనిట్స్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ క్యాష్, లీవ్ ఇట్. సో ఇట్ విల్ కంటిన్యూ టు గ్రో. సో ఇన్ ద నెక్స్ట్ మంత్ గెట్ యావరేజ్ డౌన్. సో మన దగ్గర క్యాష్ ఉంటే యూ కెన్, మార్కెట్ పడిపోయినప్పుడు యూ కెన్ పుట్ అడిషనల్ మనీ. మన దగ్గర అడిషనల్ క్యాష్ లేనప్పుడు లీవ్ ఇట్. దిస్ ఇస్ ద కరెక్ట్ వే ఆఫ్ థింకింగ్ వెన్ యూ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఈక్విటీ మార్కెట్, జస్ట్ లైక్ ఎనీ అదర్ అసెట్స్, గోల్డ్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు. సో మీకు ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ కనుక మీరు క్రియేట్ చేసుకున్నట్లయితే యూ విల్ క్రియేట్ లాట్ ఆఫ్ వెల్త్ ఇన్ ద లాంగ్ టర్మ్. సో డోంట్ వరీ అబౌట్ daily fluctuations in the equity markets. Think about how many units you are accumulating, which is most important thing. Okay, so I hope you enjoy this video, you understand the concept of unit averaging, and if you like the video, please subscribe to the channel and please share it with your friends. Thank you.